మరణాత ప్రభునందు అత్యంత ప్రియులైన మా యొక్క యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రభు పేరిట వందన మరణాతలు తెలియజేస్తున్నాం. ఈ 2016వ సంవత్సరపు లెంట్ దినాల్లో ప్రవేశించు వారులారా, లెంట్ సమయములో అటు సేవకులకును దేవుని మందిరమునకు వెళ్ళలేని విశ్వాసులకును అవసరార్థమై వాక్యమును గూర్చి మేము దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారమై ముందుగా దేవుని వాక్యాన్ని మీకు సిద్ధపరిచి ఈ యూట్యూబ్ ద్వారా ప్రపంచ దేశాలకు అందించాలనే ఆశతో ముందుగా మీ కొరకు సిద్ధపరిచిన వర్తమానములు. ప్రియులారా, అనేకులకు భస్మ బుధవారము గురించిన అవగాహన అనేది వారికి తెలియలేకపోతున్నారు. అందులకు విశ్వాసులకును సంఘ కాపురులకును సహవాసులకు ఈ చిన్నవాడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలను క్లుప్తమైన యొక్క ప్రసంగంలో పొందుపరుస్తున్నాం. ఇంకా మా అనేకమైన వీడియోలు కూడా మీరు చూచి వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మనవి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5-6 వచనాల్లో, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ప్రియులారా, యోబు భక్తుడు ఎప్పుడైతే తన స్నేహితులతో మాట్లాడుచు దేవుడు తన పక్షమున పెట్టుకున్న నమ్మకాన్ని గురించి అనేక పర్యాయములు వారితో 37 అధ్యాయాలు వారితో మాట్లాడడం జరిగింది. అయితే 38వ అధ్యాయం కాడి నుంచి ప్రభు అయిన దేవుడు యోబు యొక్క సంభాషణ మనకి వీక్షించగలుగుతున్నాం. ఈ 42వ అధ్యాయములో దేవుడి గురించి తెలుసుకున్న యోబు తాను ఏం పొరపాట్లు చేశాడో, అంటే ఎప్పుడైతే దేవుని చూశాడో అతడు ఏం పొరపాట్లు చేశాడో గ్రహించిన వాడై తాను ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ రానున్న 40 దినాలు లెంట్ ఉపవాసములు చేస్తున్న వారులారా, ఈ 40 దినాలలో మనము దేవుని సన్నిధిలో 4 విషయాల గురించి మనము ఉండాలి అని యోబు ద్వారా నేటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1 వినుట, 2 చూచుట, 3 పశ్చాత్తాపపడుట, 4 సరి చేసుకునుట. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1 వినుట, 2 చూచుట, 3 పశ్చాత్తాపపడుట, 4 సరి చేసుకునుట. దీనిని 3 అంశాలుగా నేను చకచక వివరించాలని ఆశపడుతున్నాను. యోబు భక్తుడు ఈ 42వ అధ్యాయంలోని ఈ 5-6 వచనాల్లో మనతో 3 విషయాలుగా మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నేను యెహోవాను గూర్చి ఒక వార్త విన్నాను, కాబట్టి ఇప్పుడు నేను కనులారా చూశానంటున్నాడు. మొట్టమొదటిగా వినువాడు దేవుణ్ణి చూస్తాడు. వినువాడు దేవుణ్ణి చూస్తాడు. ఈ 40 దినాల లెంటలో 40 రోజుల యొక్క వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి 15వ వచనం వరకు మనం చూసిన వారమైతే, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుట. దేవుడు మాట్లాడేటప్పుడు వినే మనసు మనకు ఉండాలి. కానీ యెషయా 53వ అధ్యాయం 1-2 వచనాల్లోను, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనంలోను మనం వినలేక భ్రష్టులమైపోతున్నాం. అందుకని ఇక్కడ మొదటి పాయింట్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విన్నవాడే దేవుణ్ణి చూస్తాడు. ఎలా సాధ్యమండి అని మీరు అడిగితే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7-8 వచనాల్లో వినుట వలనే విశ్వాసము కలుగును అన్న మాట భక్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును, అయినను నేను చెప్పినదేమనగా వారు వినరు కదా, వారి స్వరము భూలోకమంతటికిని వారి మాటలు బూదికాంతముల వరకును బయలువెళ్ళుననే మాటను పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావిస్తున్నాడు.
విన్నప్పుడే దేవుని గురించి తెలుసుకుంటాం. దేవుని గురించి తెలుసుకున్నప్పుడే దేవుడి మీద విశ్వాసం ఉంచుతాం. విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తాం. కాబట్టి అందుకనే హెబ్రీ 11:6 అంటాడు, విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలై దైవ దర్శనాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ 40 దినాలు దేవుని వాక్యాన్ని వినాలి. విన్నవాడికి దేవుడు ఇచ్చే రెండవ ఆశీర్వాదము ఏమంటున్నాడు? నేను విన్నాను కాబట్టి దేవుణ్ణి చూచాను. రెండో పాయింట్ ఏంటో తెలుసా? దేవుణ్ణి చూచువాడే పశ్చాత్తాపపడతాడు. దేవుణ్ణి చూచువాడే పశ్చాత్తాపపడతాడు. భక్తుడైన యెషయా తన గ్రంథములో 5 అధ్యాయాల వరకు తన దర్శనాన్ని చూసుకుంటూ వచ్చాడు. కానీ 6వ అధ్యాయం ప్రారంభంలో ఏమంటుందంటే, రాజైన ఉజ్జియా మరణమైనప్పుడు అన్న మాటను ప్రస్తావిస్తున్నాడు. రాజే ఉజ్జియా చనిపోవడానికి, ఈ యెషయా ఏడవడానికి, దేవుణ్ణి చూడడానికి ఉన్న కారణం ఏంటంటే, ఈరోజు అనేక మంది సేవకులు అనగా యెషయా లాంటి వారు ఉజ్జియా లాంటి రాజుల వైపు చూస్తూ, మంచి రాజు మనకు వచ్చాడు కదా, మంచి పాలకుడు మనకు వచ్చాడు కదా, మంచి కాపరి లేదా మంచి విశ్వాసి నాకు వచ్చాడు కదా, ఇక నాకు ధనానికి లోటు లేదు అన్నట్లుగా ఈ యెషయా కూడా ధనానికి లోటు లేదు, నాకు ఆహారానికి లోటు లేదు, దేవుని పరిచర్యకు లోటు లేదు అనుకుంటూ దేవుని వైపు కాకుండా ఉజ్జియా వైపు చూశాడు. ఈ సహాయం చేస్తాడు అనుకున్నాడు. సహాయాన్ని పొందుతూ వచ్చిన ఈ యెషయాకి సహాయం ఆగిపోయింది ఉజ్జియా మరణము ద్వారా. వెంటనే దేవుని ఎప్పుడైతే మనుషుని వైపు చూసిన యెషయా ఆ రోజు నుంచి దేవుడు మందిరంలో పడి దేవుని వైపు చూడడం మొదలు పెట్టాడు. ఆ రోజు చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? ఉజ్జియా ఎప్పుడైతే చనిపోయాడో యెషయా దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని చూచాడు. దేవుని చూచిన వాడు చూశాడు అని చెప్పడానికి నేటి లెంట దినాల్లో ఒక కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి చూచువాడే నిజంగా పశ్చాత్తాపడతాడండి. దేవుని చూడని వాడు పశ్చాత్తాపడడు. ఎప్పుడైతే యెషయా దేవుణ్ణి చూచాడో 6వ అధ్యాయం 5వ వచనంలో నేను పాపిని అంట మొదలు పెట్టాడు. అంత మాత్రమే కాదు, నేను పాపంలో ఉన్నాను, పాపిష్టి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడును, నేను నశించి తిని అని దేవుడి దగ్గర చూసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ అంటే ఏమంటాడు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితనుకొంటిని. దేవుణ్ణి చూచువాడే తన అపవిత్రుడని, దేవుణ్ణి చూచువాడు తన అద్దము చూసుకున్నాకే మన పొరపాట్లు బయటపడతాయి. యేసుక్రీస్తు స్వరూపంలో మనం ఉన్నామండి. అంటే మన స్వరూపం యేసే స్వరూపం ఒకటే. ఎప్పుడైతే మనల్ని మనం యేసేలో చూసుకుంటామో అప్పుడు మన పొరపాట్లు బయటపడతాయి. నువ్వు దేవుణ్ణి చూడకుండా పశ్చాత్తాపడడం అనేది అసాధ్యము. కాబట్టి ఈ లెంట దినాలు చేస్తున్న వారులారా, 1 దేవుని వాక్యాన్ని వినండి, దేవుణ్ణి చూస్తారు. 2 దేవుణ్ణి చూచువాడు పశ్చాత్తాపడతాడు. 3 పశ్చాత్తాపడ్డవాడే సరి చేసుకుంటాడు. దిద్దుబాటు ఉన్నవాడే సిద్ధపడతాడు. దిద్దుబాటు లేనివాడు సిద్ధపడలేడు. అనేకులు అనుకుంటున్నారు దిద్దుబాటు నాకు అసహ్యమని. కీర్తనా గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనంలో భక్తుడైన కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, దిద్దుబాటు నాకు అసహ్యము కదా అని అనేకులు అనుకుంటున్నారు. దేవుని ఉగ్రతకి వారు పాత్రులైపోతున్నారు. దిద్దుబాటు పడదాం, పశ్చాత్తాప పడ్డవాడే సరి చేసుకోగలుగుతాడు. ఎప్పుడైతే యెషయా దేవుని సన్నిధిలో దిద్దుబాటు చేసుకున్నాడో దేవుడు అతన్ని సర్దుబాటు చేసి 6వ అధ్యాయం కాడి నుంచి 66వ అధ్యాయం వరకు మనకు దేవుడి గురించిన యొక్క వర్తమానము నేటి క్రైస్తవులకు వాగ్దానముగా భక్తుడు యెషయా ద్వారా దేవుడు మనకు అంగీకరిస్తున్న వాడై ఉన్నాడు. కనుక చివరిగా ముగిస్తూ అపోస్తుల కార్యం 17:30 లూకాసు వార్త 18-13 వచనాలు, లూకాసు వార్త 18-13 వచనాల ద్వారా ఈ భస్మ బుధవారంలో దేవుడు ఆయన వాక్యం వినాలని, ఆయన్ని చూడాలని, ఆయన దగ్గర పశ్చాత్తాపడాలని, ఆయన దగ్గర పశ్చాత్తాపడిన వాడు సరిచేయబడతాడని, ఈ 40 దినాల్లో మనం సరిచేయబడి దేవునికి రాకడికి ఎత్తబడే భాగ్యమును పరిశుద్ధాత్మ దేవుడు విన్న వర్తమానమునకును అంగీకరించిన వారికి, పశ్చాత్తాపడిన వారికి, దిద్దుబాటు కలిగిన వారికి అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ సంఘాలను దీవించును గాక. ఆమేన్. మరణాత.